చేయండి సిపిఐ రాష్ట్ర మహాసభలను సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ జయప్రదం చేయండి సిపిఐ 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి సిపిఐ 4వ రాష్ట్ర మహాసభలను సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం జయప్రదం చేయండి సిపిఐ 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలను సిపిఐ జిందాబాద్ వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం వర్ధిల్లాలి సిపిఐ ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి సిపిఐ ప్రజా పోరాటాలు జయప్రదం చేయండి సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలను సిపిఐ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు ఆగస్టు 19, 20, 21, 22 తేదీల్లో మేడ్చల్ జిల్లా కేంద్రంలో మహాసభలు జరగబోతున్నాయి. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి గ్రామ శాఖలు మొదలుకొని మండలం, జిల్లా, రాష్ట్ర మహాసభలు నిర్వహించుకొని దేశవ్యాప్తంగా జాతీయ మహాసభలు పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్లో సెప్టెంబర్లో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభలు అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో పుట్టి 100 సంవత్సరాలు అవుతా ఉన్నది. 100 సంవత్సరాల కాలంలో దేశ స్వాతంత్ర పోరాటములు, భారతదేశ స్వాతంత్రం మా జన్మ హక్కని కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ స్వాతంత్రం కోసం పిలిపించినటువంటి కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల కాలంలో భూమి కోసం, భుక్తి కోసం, మరి రాజభరణాల రద్దు కోసం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పేదలందరికీ భూమి పంపిణీ చేయాలని లక్షలాది మంది అమరులు మరి త్యాగధనులతో ఎరుపెక్కినటువంటి ఎర్ర జెండా కమ్యూనిస్టు పార్టీ ఈ 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు జరగబోతున్నాయి. దేశంలో భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మార్చి హిందూ రాజ్యాంగం చేయాలనే కుట్రలు పన్ని మరి ఈ యొక్క పూర్తి మెజార్టీ కనుక వస్తే చేసేటువంటి ప్రమాదం ఉండేది. అయినప్పటికీ ఆర్ఎస్ఎస్ కన్సర్నల్లో ఈ దేశంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసించినటువంటి రాజ్యాంగ హక్కులను, ప్రాథమిక హక్కులను ఈరోజు కాలరాసే విధంగా దళితులు, బలహీన వర్గాలు, అదేవిధంగా ట్రైబల్స్కు సంబంధించినటువంటి హక్కులను కూడా కాలరాసేటువంటి విధానాన్ని భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తున్నది. ఈ దేశ వ్యవస్థలో భారతీయ జనతా పార్టీ హిందుత్వంతో వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఎండగట్టడం కోసం, ఈ దేశంలో లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం లౌకిక ప్రజాస్వామ్య వామపక్ష శక్తులందరూ ఐక్యం కావాల్సినటువంటి అవసరం కొనసాగిందని, దానికి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో కూడా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి అనేక ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో మరి కొంత వైఫల్యం కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో భాగంగా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్కు బాసరగా ఉన్నది. మేము కమ్యూనిస్టు పార్టీగా ఈ రాష్ట్ర మహాసభలో ఈ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో అనేక సమస్యలపైన చర్చించి జిల్లా మహాసభలు సంపూర్ణంగా మరో 3 రోజులలో పూర్తిగా మహాసభలు 33 జిల్లా మహాసభలు జరిగిన తర్వాత వివిధ గ్రామాలు, మండలాలు, జిల్లా మహాసభలు చేసిన నిర్ణయాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర మహాసభలో ఒక నిర్ణయం తీసుకొని ఫ్రెండ్లీగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి బాసరగా ఉంటూనే ఈ దేశంలో రాష్ట్రంలో మతోన్మాద పార్టీ అయిన బీజేపీని అధికారంలోకి రాకుండా వారిని అడ్డుకట్ట వేయడం కోసం ఈ మహాసభలో తగిన నిర్ణయం తీసుకోవడానికి చర్యలు మరి తీర్మానాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు ఇస్తూనే మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం మరి ఇందిరమ్మ ఇళ్ళు కానీ, భూమి పేదలకు ఇళ్ల స్థలాలు కానీ, అదేవిధంగా
అనేక పెన్షన్స్ కానీ ఈ రకమైన అనేక సమస్యలు సంక్షేమ పథకాల పైన ఈరోజు కాంగ్రెస్ అనుకూలమైనటువంటి వర్గాలకు మేలు చేసే విధంగానే ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ఓట్లు సీట్లు కాదు, నిజమైనటువంటి పేదల పక్షాన పేదలకు అనుకూలమైనటువంటి రాజకీయాలు ఏదైనా ఓట్లు వేసినా వేయకపోయినా నిజమైనటువంటి పేదలకు సంక్షేమ పథకాలు అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి రేపు 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరుగుతున్నటువంటి రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయడం కోసం కమ్యూనిస్టు పార్టీ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ మహాసభ జయప్రదం కోసం జిల్లా పార్టీ మరి కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తాం.